ఘాటైన రాజకీయాలకు కేర్ అడ్రస్ గుంటూరు జిల్లా. అందుకే ఇక్కడి మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో ఇక్కడి పాలిటిక్స్ అంతే హాట్గా ఉంటాయి. ఎంతో మంది హేమాహేమలకు నిలయమైన గుంటూరు నలుగురు ముఖ్యమంత్రులను అందించిన ఏకైక జిల్లా. ఇక్కడి ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన గుంటూరు ఓటర్ మనోగతం ఏమిటన్నది ఆసక్తికరమైన అంశం. గుంటూరు పొలిటికల్ పరిణామాలు, పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు, బలాబలాలపై ఆ జిల్లా పొలిటికల్ రౌండప్లో ఇప్పుడు చూద్దాం. గుంటూరు అనగానే మిర్చి గుర్తుకు రావటం సహజమే. దేశ విదేశాల్లోనూ ఇక్కడి మిర్చికి మంచి డిమాండ్ ఉంది. మంచి ఘాటైన మిర్చికి గుంటూరును కేర్ అడ్రస్ గా చెప్తారు. ఇప్పుడు ఇక్కడి రాజకీయాలు కూడా గుంటూరు మిర్చి అంత ఘాటుగా మారిపోయాయి. ఎన్నికల సమయంలోనైతే రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులు పై ఎత్తులతో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. గుంటూరు జిల్లాను పల్నాడు, డెల్టా ప్రాంతాలుగా విభజించాల్సి ఉంటుంది. మొత్తం 17 అసెంబ్లీ సీట్లకు గాను 12 సీట్లలో తెలుగుదేశం, 5 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తొలుత పల్నాడు ప్రాంతానికొస్తే గత ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, 2 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ విజయం సాధించింది. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అధికార పార్టీ నేతలు అంతులేని అవినీతికి తెరతీశారని స్థానికులంటారు. గురజాల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాదరావు, జీవి ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలున్నాయి. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుపై పల్నాడులో అక్రమ మైనింగ్ ఆరోపణలున్నాయి. చివరికి హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సిఐడితో విచారణ చేయిస్తోంది. అయితే అధికారంలో ఉండడంతో ఆ విచారణ ఎక్కడి దాకా వచ్చిందో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి. అవినీతిని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు అందరిపైన తప్పుడు కేసులు పెట్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్న విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా పల్నాడు మీద శీతకన్నేసింది. అక్కడ ప్రజాప్రతినిధులు కూడా దాని గురించి ఏదో వాళ్ళ వైభోగాల గురించి పట్టించుకున్నారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో పల్నాడు అభివృద్ధి మీద అసలు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడ ఏమీ చేయడం. మరీ దారుణంగా పల్నాడు ప్రాంతంలో యువత నక్సలిజం వైపు, తీవ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. వారికి ఉద్యోగాల కల్పన చేయాలి, అక్కడ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేయాలి, పల్నాడు అసలు ప్రత్యేకంగా జిల్లా చేయాలనే డిమాండ్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి వారి సంగతులు చూసుకున్నారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా దృష్టి మరల్చలేదు. సివిల్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలకైతే అంతే లేదు. నియోజకవర్గంలో ఎరపతినేని చెప్పినట్లుగానే పోలీసులు కూడా పనిచేశారనేది ఆయన బాధితులు చెప్పే మాట. ఎన్నికల ముందు ఎరపతినేని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే కేవలం 5 ఏళ్లలో 500 కోట్లకు పడగలెత్తినట్లు ఆ పార్టీ నేతలే చెబుతారు. సున్నం క్వారీల్లో అక్రమ మైనింగ్ ద్వారానే ఎరపతినేని 300 కోట్లు దండుకున్నారని తెలుగుదేశం నేతలే చెబుతున్నారు. ఇక ఆదాయం కోసం సొంత పార్టీ నేతలను కూడా వదల్లేదు. లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని తన అదుపులోకి తీసుకున్నారు. ఎవరికి మద్యం షాపు టెండర్లు వచ్చినా ఎరపతినేనికి మామూళ్లు కట్టకపోతే వ్యాపారం చేసుకోనివ్వరనేది స్థానికంగా అందరికీ తెలిసిన విషయం. మనకు జీఎస్టీ తెలుసు. దేశంలోని ప్రతి పౌరుడు ఈ వస్తు సేవల పన్ను ప్రభుత్వానికి చెల్లిస్తాం. కానీ గుంటూరు జిల్లా నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలు మాత్రం జీఎస్టీతో పాటు మరో పన్ను చెల్లించాలి. ఆ పన్ను పేరు కేఎస్టీ, కోడెల సర్వీస్ ట్యాక్స్. ఈ ప్రత్యేక పన్ను సహా కోడెల కుటుంబానికి సంబంధించిన అనేక వ్యవహారాలు ఆయనపై విపరీతంగా వ్యతిరేకతను పెంచేశాయి. సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాదరావు స్పీకర్గా ఎన్నికయ్యారు. స్పీకర్గా ఉంటూ ఆ పదవికే మచ్చ తెచ్చేలా ఆయన ప్రవర్తించారనేది టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఆయనపై చేసే కామన్ ఆరోపణ.
నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థి ఓడిపోవడంతో అక్కడ కూడా కోడెల పెత్తనమే సాగింది. 2 నియోజకవర్గాల్లో కోడెలతో పాటు ఆయన కొడుకు శివరాం, కూతురు విజయలక్ష్మి చేసిన అవినీతి దౌర్జన్యాలకు అంతే లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పనికి ఓ రేటు పెట్టి మరీ డబ్బులు వసూలు చేశారని చెబుతారు. 2 నియోజకవర్గాల్లో కేఎస్టీ కోడెల సర్వీస్ ట్యాక్స్ పేరుతో స్పెషల్ ట్యాక్స్ వసూలు చేశారని చెప్తారు. 2 నియోజకవర్గాల్లో 5 ఏళ్లలో కోడెల కుటుంబం దాదాపు 1500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. మట్టి, మద్యం, రకరకాల కాంట్రాక్టుల ద్వారా కోట్లు వెనకేసుకున్నారు. ఆఖరికి పశువుల గడ్డిని కూడా వదలకుండా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. నర్సాపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ అక్కడున్న ఎంపీ కానీ ఆ రోజు 2014 ముందు నర్సాపేటని అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానం చేసి మోసపూరిత వాగ్దానం వల్ల నర్సాపేట జిల్లాలో వాళ్ళు 5 సీట్లు ఒక ఎంపీ సీటు కావడం జరిగింది. కనీసం ఒక టెక్స్టైల్ పార్కు కానీ లేదా అక్కడ సంబంధించిన విద్యార్థులకు కానీ ఉపాధి కూలీలకు కానీ ఉపాధి కానీ ఎటువంటి కనీస వేతనాలకు సంబంధించిన ఒక పార్కు కూడా ఇంతవరకు వాళ్ళు నిర్మించబోవడం చాలా హాస్యాస్పదం. అయినా జేఎన్టు కాకినాడ కే అని చెప్పి ఒకటి శంకుస్థాపన చేశారు కానీ కనీసం దానికి ఇటుకరాళ్లు కూడా పెట్టలేని పరిస్థితి ఈ రోజు నర్సాపేటలో ఉంది. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లలోని భోజనాన్ని సైతం కోడెల కూతురు విజయలక్ష్మి తన ఫార్మా కంపెనీ ఉద్యోగులకు పంపించారంటే కేఎస్టీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోడెలతో పాటు కొడుకు, కూతురు అవినీతికి సొంత పార్టీ నేతలు కూడా బలిపశువులుగా మారారు. నర్సరావుపేటలో సొంత పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ కు కోడెల కూతురు 30 లక్షలు పెనాల్టీ విధించిందని ఆ పార్టీలోనే ప్రచారం సాగింది. దీంతో కోడెల కుటుంబం అంటే టీడీపీ నేతలే మండిపడుతున్నారు. ఈ నర్సాపేట ప్రాంతంలో చుట్టూ ఉన్న పల్నాడు ప్రాంతం మొత్తం కూడా కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. మనం చూస్తే నాగార్జున సాగర్లో నీళ్లు ఉన్నా కానీ కనీసం 6 తర పంటలకు నీళ్ళు లేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందంటే ఈ నర్సాపేట ప్రాంతంలో పల్నాడు ప్రాంతం మీద ఎంత చిన్న చూపు ఒకసారి ఈ తెలుగుదేశం పార్టీ గుర్తు చేసుకోవాలి. కోడెలను అభ్యర్థిగా ప్రకటించగానే ఆయనకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కోడెలను సాగనంపాలంటూ సొంత పార్టీ నేతలే డిమాండ్ చేశారు. కోడెల అవినీతిపై వైసీపీ నేతలు పోరాటం చేస్తే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో అణిచివేసేందుకు ప్రయత్నించారు. ఒకరు ఇసుక మాఫియాలో కింగ్, మరొకరు పదవిని అడ్డం పెట్టుకుని లెక్కలేనని అక్రమాలకు పాల్పడ్డారు. ఇంకో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కోట్లకు పడగలెత్తారు. మొత్తంగా గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరిది. పెదకూరపాడులో ఇసుక మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అనేది నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్పే మాట. ఇసుక దందాలతో శ్రీధర్ వేల కోట్లు సంపాదించారన్న ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో 11 ఇసుక రీచ్లు ఉన్నాయి. ఇసుక రీచ్ల ద్వారా కృష్ణానదిని నామరూపాలు లేకుండా చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలతో 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయినా టీడీపీ నేతలు దందాను మానుకోలేదు. ఇక దేవుడి భూములను కొట్టేసేందుకు చేసిన ప్రయత్నాలను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. అమరావతిలోని అమరేశ్వర లింగేశ్వర స్వామికి చెందిన వేల కోట్ల విలువైన భూములను 25 కోట్లకే నొక్కేసేందుకు చేసిన ప్రయత్నాన్ని వైసీపీ సమర్థవంతంగా అడ్డుకుంది. పేకలవాగు గుంటూరు పుట్టినప్పటి నుండి పేకలవాగుంది. దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. టీడీపీ ప్రభుత్వం నాయకులు దోసుకోవడం తప్ప వేరే పని లేకుండా, వేరే అభివృద్ధి ఏం చేయకుండా వాళ్ళు అస్తవ్యవస్థగా తయారై ఉన్నారు. మన గుంటూరు జిల్లాలో గ్రామాలు చూసుకున్నా సరే రోడ్లు తోమేసి, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తోమేసి, ఎక్కడ పడితే అక్కడ కాలువలు అట్లానే ఉంచేసి అట్లా ఎంత చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి. దాన్ని చేయాలని మేము కోరుతున్నాం టీడీపీ ప్రభుత్వాన్ని. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రజలకి దోసుకోవడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ ఏమీ చేయలే. చిలకలూరిపేటలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు చేసిన అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేదనేది సొంత పార్టీలో కూడా ఉన్న ప్రచారం. మంత్రి ప్రత్తిపాటితో పాటు ఆయన భార్య వెంకాయమ్మ కూడా నేరుగా అధికారులను బెదిరించి అరాచకాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో లక్షల మందిని మోసం చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను చౌక ధరలకే కొట్టేశారు పుల్లారావు దంపతులు. ఇక చిలకలూరిపేట మండలం ఎడవల్లిలో పేద ఎస్సీలకు చెందిన 200 ఎకరాల భూముల్లో గ్రానైట్ ఉండడం గుర్తించి ఏకంగా పేదల భూముల సొసైటీని రద్దు చేయించారు. వేల కోట్ల విలువైన గ్రానైట్ కోసం చేసిన ప్రయత్నాలను వైసీపీ నేతలు సమర్థవంతంగా అడ్డుకుని పేదలకు అండగా నిలిచారు.
ఇక నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు మంత్రి పుల్లారావు పూర్తి అండదండలు అందించారంటారు. రేషన్ మాఫియాపై వార్తలు రాసిన పాత్రికేయులపై కూడా దాడులు చేయించారు. ఈ దాడిలో ఒక పత్రికా విలేకరి చనిపోయాడు కూడా. పెద్దపాటి పుల్లారావు గారు చెల్లూరుపేటలో మంత్రి గారు భార్య కానీ ఆయన కానీ చేసిన అకృత్యాలు కానీ అన్యాయాల గురించి కానీ మాట్లాడితే విలేకరులను కూడా దారుణంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా అవినీతి ప్రభుత్వాన్ని అంటగడతామని చెప్పి ప్రజలు వాళ్ళ మొహం మీద చెప్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు టిక్కెట్లు ఎవరికి ఇయ్యాలో దిక్కుదోచని పరిస్థితిలో చూస్తూ ఉన్నారు. పదకోరపాటుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఉసిక మాఫియా, మట్టి మాఫియా, అదేవిధంగా రాజధాని సంబంధించినటువంటి భూముల విషయాల్లో ఎంతో దోపిడీకి గురి చేసి వేల కోట్లు సంపాదించి ఇటువంటి 2009కు ముందు 2000 తర్వాత ఎలక్షన్లు చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇవాళ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. పెదకూరపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాలపాటికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు గ్రూప్ గా మారి పోరాటం చేస్తున్నారు. ఇక్కడ కూడా అసమ్మతి సెగ తప్పేలా లేదు. 2 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకర్రావులకు సానుకూల వాతావరణం ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతితో ప్రజలు విసిగిపోయారు. దీనికి తోడు ప్రజల కోసం పోరాడిన వైసీపీ నేతలపై నియోజకవర్గాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. చిలకలూరిపేటలో మంత్రి పుల్లారావు అవినీతితో జనం విసిగిపోయారు. దీంతో అక్కడ వైసీపీ కన్వీనర్ విడదల రజనీకి జనం అండగా నిలబడుతున్నారు. టీడీపీ కంచుకోటల్లో కూడా వైసీపీ ప్రచారానికి ఆదరణ లభిస్తోంది. ఇక నర్సరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జనం నమ్మకం పెట్టుకున్నారు. 5 ఏళ్లుగా టీడీపీ అరాచకాలు, అన్యాయాలను ఎదిరించి పోరాడిన ఇద్దరూ జనంలో మంచి నాయకులుగా నిలబడ్డారు. గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ, కానీ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండరు. ఆయన మా నియోజకవర్గానికి చుట్టం చూపుగా వస్తూ ఉంటారనేది అక్కడి ప్రజలు చెప్పే మాట. దీంతో ఈసారి ఆయన గెలుపు కష్టం అనేది ఇప్పటికే తేలిపోయింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గానికి వస్తుండటంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోగా జనాలకు అందుబాటులో ఉండకపోవడంతో గల్లా జయదేవ్ ఓడిపోవడం ఖాయమంటున్నారు జనం. ఇక గుంటూరు తూర్పులో మైనార్టీలు వైసీపీ వెంటే ఉన్నారు. గుంటూరు పశ్చిమలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నేతల వేధింపులతో వైసీపీలో చేరారు. ఇక్కడ కూడా టీడీపీలో గ్రూప్ విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చేలా మారింది. పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడులోనూ అంతర్గత కుమ్ములాటలున్నాయి. పేకలవాగు, గుంటూరు పుట్టినప్పటి నుండి పేకలవాగుంది. దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. టీడీపీ ప్రభుత్వం నాయకులు దోసుకోవడం తప్ప వేరే పని లేకుండా, వేరే అభివృద్ధి ఏం చేయకుండా వాళ్ళు అస్తవ్యవస్థగా తయారై ఉన్నారు. మన గుంటూరు జిల్లాలో గ్రామాలు చూసుకున్నా సరే రోడ్లు తోమేసి, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తోమేసి, ఎక్కడ పడితే అక్కడ కాలువలు అట్లానే ఉంచేసి అట్లా ఎంత చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి. దాన్ని చేయాలని మేము కోరుతున్నాం టీడీపీ ప్రభుత్వాన్ని. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రజలకి దోసుకోవడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ ఏమీ చేయాల. ఇక మంగళగిరిలో అధికార పార్టీ నేతల అక్రమాలను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ విధంగా అడ్డుకున్నారో రాష్ట్రం మొత్తం చూసింది. ఆయన రాజన్న క్యాంటీన్ల పేరుతో పేదలకు 4 రూపాయలకే అన్నం పెడుతున్నారు. ఇక్కడి నుంచి పార్టీకి అండగా ఉన్న చేనేతలను కాదని చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను బరిలోకి దింపడాన్ని చేనేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక తెనాలిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ భూదందాలపై పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. ఇక్కడ వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ ఎమ్మెల్యే ఆలపాటి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఆయన సోదరుడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని విమర్శలున్నాయి. నరేంద్ర తమ్ముడు సురేంద్ర ఇసుక మాఫియా డాన్ గా ఎదిగినట్లు నియోజకవర్గంలో బహిరంగ రహస్యం. నరేంద్ర తీరుకు వ్యతిరేకంగా ఏకంగా తెలుగుదేశం జెడ్పీటీసీ పార్టీని వీడాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే అరాచకాలకు వ్యతిరేకంగా వైసీపీ నేత రావి వెంకటరమణ తీవ్ర స్థాయిలో పోరాడారు. కనీస అవసరాలు కూడా ఈ ప్రభుత్వం తీర్చలేని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇన్ని హామీలు ఇచ్చినా కానీ కనీసం ఒక్క అవసరం కూడా ఏ ప్రజలు ఈ ఫీజు రిమార్స్మెంట్ కానీ, రైతులు రుణమాఫీ కానీ, డోక్రా మహిళలకి కనీసం మోసం చేసి 4 విడతలుగా ఇస్తానని ఈ చెక్కులు ఇచ్చి మాయమాటలు చెప్పి
ప్రభుత్వం లాగా మారిపోయింది. వేమూరులో మంత్రి నక్కా ఆనందబాబు పనితీరు కూడా వివాదాస్పదంగా మారింది. భట్టిప్రోలు జెడ్పీటీసీ ఏకంగా తన పదవికి రాజీనామా చేసి మంత్రికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఇక్కడ టీడీపీ చేసిన అరాచకాలను అడ్డుకునేందుకు వైసీపీ నేత మేరుగ నాగార్జున గట్టిగా పోరాడారు. దీంతో అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. బాపట్ల టీడీపీలో 2 వర్గాలుగా మారి సీటు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీని చీల్చేశాయి. ఎమ్మెల్సీ అన్నం సతీష్, వేగేసిన నరేంద్రవర్మలు 2 గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతికి సౌమ్యుడుగా ఉండడం, అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా పేరుంది. ఇక ప్రజలు కూడా తమకు కావలసిన మేనిఫెస్టోని చెప్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలను మేనిఫెస్టోలో పెట్టే పార్టీని, అభ్యర్థులను గెలిపిస్తామని జిల్లా వాసులు చెప్తున్నారు. అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి మిల్లులు చాలా ఉన్నాయి. అలానే జిన్నింగ్ మిల్స్, స్పిన్నింగ్ మిల్స్, అలానే మిర్చికి పరిశ్రమకు సంబంధించినటువంటి యార్డు, వారి కింద పనిచేస్తున్నటువంటి కూలీల వ్యవస్థ కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా పని లేకపోవడం అనేది జరుగుతూ ఉంది. కేవలం కారణం ఏంటంటే వీటన్నిటికి కూడా సరైన గిట్టుబాటు ధరలు లేక. టీడీపీ నేతల అవినీతిపై పోరాటం చేస్తున్న నేతలే వైసీపీ తరపున బరిలో ఉన్నారు. దీంతో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి నెలకొంది. ఓటరు తమ తీర్పును వెలువరించేందుకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో తన మనసులో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. రవీంద్రరెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, గుంటూరు. జిల్లా రాజకీయం స్పెషల్ ఎడిషన్ డీటెయిల్స్ చూసాం. అప్డేట్స్ కొనసాగుతాయి. చిన్న బ్రేక్ తర్వాత స్టే విత్ us.